హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన డెమో వీడియో వచ్చేసి చూసేసి ఉంటారు కదా. మూవీ సాంగ్ రే చిన్న రా చిన్న. మనం ఏం మాత్రం చేయకుండా వీడియోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జల్దీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు ఎంత నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ముందుగా మన వీడియోకి వెళ్ళే ముందు మన దగ్గర ఎడిట్ మోషన్ యాప్ ఉండాలి. మీ దగ్గర ఒకవేళ లేకపోతే మన వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అది కాక వీడియోకి సంబంధించిన బిట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ లింక్ కూడా ఇస్తాను. అది కాక మన టెలిగ్రామ్ ఛానల్ ఎప్పటికప్పటికి అప్లోడ్ చేస్తాను. సో వీడియో అయితే ప్లేస్ అయితే చూడండి. ఒకసారి నేను లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. లింక్ పైన క్లిక్ చేయగానే డైరెక్ట్ మనకి మన ఎడిట్ మోషన్లోకి అయితే వెళ్ళిపోతాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మన మీ లోగో పెట్టేసుకోవాలనుకుంటే కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీ లోగో ఏదైతే ఉందో ఆ లోగో అనేది ఇక్కడ యాడ్ చేసేసుకోండి. ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి నా నేమ్ లోగో కింద టైపింగ్లోకి వెళ్ళేసి నేను ఆ నేమ్ తీసేసి మీ నేమ్ పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి రేచిన రాచిన. ఇక్కడ వచ్చేసి ప్రభాస్ అన్న ఫొటోస్ అనేది వస్తాయి. కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీరైతే వాళ్ళ పిక్స్ పెట్టి అయితే రీచ్ చేయాలనుకుంటారో వాళ్ళ పిక్స్ అయితే తీసుకోండి. నేను వచ్చేసి ప్రభాస్ అన్న పిక్స్ అనేది తీసుకుంటున్నాను. నేను పిక్ సెలెక్ట్ చేసుకొని ప్రెస్ బటన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి పిక్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రేచిన రాచిన నెక్స్ట్ ఇంకొకటి కూడా ప్రభాస్ అన్న పిక్ వస్తుంది. వచ్చేసి అన్నిటికైతే ఇట్లా యాడ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. అన్నిటికైతే యాడ్ చేసేస్తున్నాను, చూసుకోండి ఒకసారి. ఇది వచ్చేసి ఏం చేస్తానంటే 3 పిక్స్ అనేది ఉంటుంది. ఒకటి టూ సైడ్ నుంచి వస్తుంది, మన సైడ్ నుంచి వస్తుంది. వచ్చేసి ఇక్కడ మీ పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీడియా సెలెక్ట్ చేసుకొని నేను ప్రొఫెషనల్ పికింగ్ ఇదే బ్లాక్ కలర్ పిక్ అనేది తీసుకున్నాను. ఇట్లా యాడ్ చేసేసుకోండి. సేమ్ ఇంకో 1 2 3 వీటికి రెండింటికి యాడ్ చేసేసుకోండి. ఇది సేమ్ కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని పిక్ అనేది యాడ్ చేసేసుకోండి. కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని పిక్ అనేది యాడ్ చేసేసుకోండి. కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని పిక్ అనేది యాడ్ చేసుకోండి. కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని పిక్ అనేది యాడ్ చేసుకోండి. పిక్ అనేది యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు అన్నిటికైతే యాడ్ అయిపోయినాయి పిక్స్. దాంతోపాటు ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు వీడియో ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈజీ ఫ్రెండ్స్, ఇది 2 మినిట్స్లలో ఈజీ ఎడిటింగ్ అయిపోతుంది. ఓవర్ పిక్స్ అనేది పెట్టి ఎడిట్ చేయవచ్చు. మీ బ్రదర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ కానీ ఎవరైనా సరే ఎడిట్ చేసుకోవచ్చు. ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత క్లారిటీ కావాలనుకుంటే అంత క్లారిటీ పెట్టేసుకొని ఇప్పుడు మనకి వీడియో అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది అయిపోయినాక సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఒకసారి వీడియో ఎలా వచ్చిందో ప్లే చేసుకొని అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి.